అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రవళిక అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవళిక MBBS చదువుతూ హైదరాబాద్ హాస్టల్లో నివసిస్తూ ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవళికను తన అక్క అయిన రాణి ప్రేమగా చూసుకుంటూ ప్రవళికను చదివిస్తుంటుంది. శరత్ అనే వ్యక్తి రాణిని ఇష్టపడడంతో శరత్, రాణి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వేసవి సెలవులు వచ్చాయని ప్రవళిక తన అక్క బావల దగ్గరకు వెళ్తుంది. నమస్తే బావగారు, ఎలా ఉన్నారంటూ ఇంటి లోపలికి వచ్చింది ప్రవళిక. హే మరదలా, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని బావ శరత్ అడుగుతాడు. అంతా బాగుంది బావ, అక్కెక్కడా అని అడిగే లోపే ఏంటే ప్రవళిక ఇదేనా రావడం అనే మాటలు వినిపిస్తాయి. తిరిగి చూడగానే అక్క రాణి ఉంటుంది. అవునక్క, ఎలా ఉన్నావని అడుగుతుంది. ప్రవళిక, నాకేంటే మీ బావున్నారు కదా, నన్ను బాగానే చూసుకుంటారు. ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది? హాస్టల్లో ఏమి ఇబ్బంది లేదు కదా అని అంటుంది రాణి. అమ్మ నాన్నల్లా మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, నాకే ఇబ్బంది లేదు, సంతోషంగా చదువుకుంటున్నా అని చెప్పింది ప్రవళిక. సంతోషం, పద నీకు గది చూపిస్తా అని రాణి ప్రవళికను తీసుకెళ్తుంది. ఒకరోజు రాత్రి రాణి శరత్తో మాట్లాడుతూ, ఏవండి, మనకు పిల్లలు లేకపోయినా నా చెల్లెలు ప్రవళికని మన కూతురులాగా చూసుకుందామండి. నీ మాట నేనెప్పుడు కాదని చెప్పాను రాణి, నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు శరత్. ప్రవళిక తన అక్కతో, ఈసారైనా నాకు వంట నేర్పించక్క, ప్రతిసారి నువ్వు చిన్నపిల్లవి, నేనున్నా కదా, నీకెందుకు ఈ పనులు అని నాకు ఏ పని చెప్పవు. ఈసారి నువ్వు నాకు నేర్పిస్తున్నావు, నేను నేర్చుకుంటున్నాను. అప్పుడు రాణి, సరే ఈసారి నీకు వంట నేర్పిస్తాను సరేనా అని ప్రవళికతో అంటుంది. సరే అక్క, అయితే ఈరోజు నేను వంట చేస్తాను బావగారి కోసం అని ప్రవళిక ఉంటుంది. అలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి వంట చేస్తారు. ప్రవళిక అన్ని పనులు మెల్లగా నేర్చుకుంటుంది. వారం రోజులు గడిచిపోయాయి. ఇలానే ఒకరోజు పనిలో ఉండగా ప్రవళిక ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటుంది. ఏం జరిగిందో అని కంగారులో రాణి శరత్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే ఇంటికి రండని చెప్తుంది. శరత్ ఇంటికి వస్తాడు. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ చూసి ప్రవళిక గర్భవతి అని చెప్పారు. డాక్టర్ చెప్పింది విని రాణి ప్రవళికను కొడుతుంది. హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటున్నావనుకుంటే నువ్వు చేసిన పని ఇదా? నాకు పిల్లలు లేకపోయినా నువ్వు ఉన్నావని సరిపెట్టుకున్నా, నాకు నువ్వు చేసేదిదా అని రాణి ప్రవళికతో అంటుంది. రాణి కోపానికి అడ్డుకట్ట వేస్తాడు శరత్. ఇంటికి తిరిగొచ్చాక ఎవరతను, ఏం జరిగింది అని ప్రవళికను అడుగుతాడు. తన పేరు వంశీ, నా సీనియర్. వంశీ కాలేజీ బెస్ట్ స్టూడెంట్. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తాడు. కాలేజీ మొదటి రోజు సెమినార్ హాల్లో మాకు వెల్కమ్ ప్రోగ్రాం ఉంది. అప్పుడే వంశీ నన్ను చూశాడు, నేను వంశీని చూశాను. అలా మా మొదటి పరిచయం జరిగింది. అలా కాలేజీలో కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మాకు స్పెషల్ క్లాస్ ఉండడంతో వాళ్ళ హాస్టల్కి మెల్లిగా వెళ్ళవలసి వచ్చింది. ఆ సాయంత్రం హాస్టల్కి వెళ్లకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను, నా ఫ్రెండ్స్ని అల్లరి చేశారు. అదే సమయంలో తన ఇంటికి వెళ్తున్న వంశీ మనల్ని చూసి ఆ వ్యక్తుల నుండి మిమ్మల్ని కాపాడి హాస్టల్ వరకు మాతోనే వచ్చాడు. అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం మెల్లగా మా మధ్య ప్రేమగా మారింది. కాలేజీ ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సీనియర్స్ జూనియర్స్ కలిసి అరకు వెళ్దామని ప్రోగ్రాం వేశారు. మేమంతా కలిసి అరకు వెళ్ళాం. అక్కడ వంశీ నేను కలిసి ఉన్నాం. అరకులో ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్నాం. పార్టీలో నా స్నేహితురాలు జ్యూస్ ఇచ్చింది. జ్యూస్ తాగాక ఏం జరిగిందనేది నాకు గుర్తులేదు. తెల్లవారి లేచాక నా రూమ్లో నేనున్నాను. అదే రోజు సాయంత్రం మేము తిరిగి అరకు నుండి బయలుదేరాం. మేము హాస్టల్కి వచ్చేసాం. మామూలుగా రోజు కాలేజీకి వెళ్తున్నా. ఒకరోజు వంశీ గుడికి వెళ్దామని చెప్పాడు. మేము గుడికి వెళ్ళాక వంశు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఇలా చేశావు? నేను మా అక్క బావలు ఏం చెప్పాలంటే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. ఇంకా ఆ రోజు అరకులో మనం తొందరపడడం, దానికి పెళ్లి ఒక్కటే సమాధానం. ఇంకా 2 నెలల తర్వాత మన కాలేజీ హాలిడేస్. నువ్వు ఇంటికి వెళ్ళి మన పెళ్లి విషయం మీ అక్క బావకి చెప్పు, నేను మా నాన్నకి చెప్తాను అని వంశీ చెప్పాడు. నేను సరే అని చెప్పాను.
2 నెలలు గడిచాయి. వంశీ వాళ్ళ ఇంటికి నేనిక్కడికి వచ్చాను. టైం చూసి మీకు చెప్పాలనుకునే లోపే ఇలా జరిగింది అని ప్రవళిక జరిగిన విషయం అక్కా బావలతో చెప్పింది. వంశీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? నేను వెళ్ళి మాట్లాడతానని శరత్ ప్రవళికతో అంటాడు. ప్రవళిక వంశీ వాళ్ళ అడ్రస్ చెప్పగా శరత్ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఈ విషయం వంశీ కూడా నాతో చెప్పాడు. హాలిడేస్ కదా, పైగా ఫైనల్ ఇయర్ కూడాను. వంశీ వాళ్ళ మావయ్య ముంబైలో డాక్టర్. వాళ్ళ మావయ్య దగ్గరికి ప్రాక్టీస్ కోసం అని వెళ్ళాడు. 1 వారం రోజుల్లో వచ్చేస్తాడు. రాగానే మీ ఇంటికి మేమొస్తామని వంశీ వాళ్ళ నాన్న శరత్తో చెప్తాడు. అలా వారమని 1 నెల గడిచిపోయింది. వంశీ దగ్గర నుండి ఫోన్ రాలేదు, వాళ్ళు రాలేదు. శరత్ ఈసారి ప్రవళికతో కలిసి వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వంశీ ఇంకా రాలేదని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు. వంశీ ఫోన్ నెంబర్ కానీ ముంబై అడ్రస్ కానీ ఇస్తే నేను వెళ్తాను అని ప్రవళిక అంటుంది. నెంబర్ అంటే వాళ్ళ మావయ్య నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఇంకా అడ్రస్ ఇస్తాను అని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు. నెంబర్ ఇంకా అడ్రస్ తీసుకుని అక్క బావల్ని ఒప్పించి ఒంటరిగా ముంబై వెళ్తుంది ప్రవళిక. నువ్వు ముంబైకి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేయి. వంశీ వాళ్ళ మావయ్య చాలా బిజీ డాక్టర్, ఎక్కడెక్కడో ఉంటాడని వంశీ వాళ్ళ నాన్న ప్రవళికతో చెప్పాడు. ముంబైలో దిగాక రైల్వే స్టేషన్ బయటికి వచ్చి వంశీ వాళ్ళ మావయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ మాట్లాడిన వ్యక్తి వంశీ క్లాస్లో ఉన్నాడు. మీరక్కడే ఉండండి, అరగంటలో నేను వంశీ వస్తామని చెప్పాడు. అక్కడే వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రవళిక. అలా వంశీ కోసం ఎదురు చూస్తున్న ప్రవళికపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తారు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి దూరంగా పరిగెడుతుంది. గర్భవతి కావడంతో ఎక్కువ దూరం పరిగెత్తలేక తనకు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని కింద పడి స్పృహ కోల్పోతుంది ప్రవళిక. కారులో నుండి ఒక వ్యక్తి దిగి కింద పడిపోయి ఉన్న ప్రవళికను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ప్రవళికకు స్పృహ వచ్చిన తర్వాత కాపాడిన వ్యక్తి ప్రవళికను ఏం జరిగిందని అడుగుతాడు. ప్రవళిక ముంబై ఎందుకు వచ్చింది, వచ్చాక ఏం జరిగింది అన్ని విషయాలు కాపాడిన వ్యక్తికి చెప్తుంది. మీకేం భయం లేదు, ఆ అడ్రస్ ఏంటో చెప్పండి, నేను కనుక్కుంటాను. అప్పటి వరకు మీరు మా ఇంట్లో ఉండండి. నా పేరు అభిరామ్, మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటారు, మీకు తోడుగా ఉంటారు అని కాపాడిన వ్యక్తి ప్రవళికతో చెప్తాడు. అభిరామ్కి అడ్రస్ చెప్పి ప్రవళిక అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అడ్రస్ వివరాలు కనుక్కోగా అటువంటి అడ్రస్ అసలు ముంబైలోనే లేదని అభిరామ్కి తెలుస్తుంది. అదే విషయం ప్రవళికకి చెప్తాడు. ఫోన్ నెంబర్తో పాటు అడ్రస్ తెలుసుకోవచ్చని అభిరామ్ చెల్లెలు చెప్తుంది. అభిరామ్ స్నేహితుడు మొబైల్ షాప్లో పనిచేస్తుంటాడు. అతని సహాయంతో ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కుంటారు. అలా తెలుసుకున్న అడ్రస్కి ప్రవళిక ఇంకా అభిరామ్ వెళ్తారు. వెళ్ళిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపల గదులు అన్నీ చూస్తుండగా ఒక గదిలో వంశీని చూసి ప్రవళిక ఆశ్చర్యపోతుంది. వంశీ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది. తను తల్లి కాబోతున్నానని వంశీతో చెప్తుంది ప్రవళిక. అంతలోపే ఇంటి లోపలికి వంశీని దాచిపెట్టిన వారొస్తారు. అది చూసిన అభిరామ్ ఇక్కడికి ఎవరో వస్తున్నారు, మనం వెళ్ళాలని చెప్తాడు. ముగ్గురు కలిసి ఆ ఇంటి నుండి పారిపోతుండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న ప్రవళిక వాళ్ళని చూసి పట్టుకుందామని మిగతా వాళ్ళకి చెప్పి అందరూ కలిసి వాళ్ళ వెంట పడతారు. వెంట పడుతున్న వారిని గమనించిన అభిరామ్ వాళ్ళకి కనబడకుండా ముగ్గురు అక్కడే దాచుకుంటారు. అప్పుడు ప్రవళిక వంశీతో మాట్లాడదు. ఎక్కడికి వెళ్ళిపోయావు వంశీ, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశా, నీ నుండి సమాధానం లేదు. మీ ఇంటికి వెళ్తే మీ నాన్న మా అబ్బాయి ముంబైలో ఉన్నాడని చెప్పారు. అడ్రస్ తీసుకుని నీ కోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూశారు. సమయానికి అభిరామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అభిరామ్ గారి సహాయంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్నా అని ప్రవళిక వంశీతో అంటుంది. వంశీ మాట్లాడుతూ, నన్ను క్షమించు ప్రవళిక, ఆ రోజు నువ్వింటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను. మన పెళ్లి విషయం మా నాన్నతో చెప్పాను. నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పటికే ఆయన బిజినెస్ పార్ట్నర్ కూతురితో నా పెళ్లి ఫిక్స్ చేశారు. నేను ఒప్పుకోలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పాను.
దాంతో నాన్న కోపం వచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు. నువ్వు ఇంటికి వస్తావని నాన్న ఊహించి ఉండరు. నిన్ను అడ్డు తొలగించడానికి ముంబై రప్పించి చంపాలనుకున్నాడనుకుంటా. మా నాన్నకి ప్రాణం కంటే పరువు డబ్బు ముఖ్యం. నేను వచ్చేసాను కదా, మనం మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం. నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. జాబ్ కోసం ట్రై చేస్తాను. మనం సంతోషంగా ఉండొచ్చు. మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బాబుతో అని వంశీ అంటాడు. అభిరామ్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్తుండగా కిడ్నాప్ చేసిన వారు చూస్తారు. ప్రవళిక ఇంకా వంశీ వాళ్ళను చూసి పరిగెడతారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనానికి వంశీ ఇంకా ప్రవళిక ఢీకొంటారు. యాక్సిడెంట్ అవుతుంది. అది చూసిన వంశీ వాళ్ళ నాన్న వాళ్ళ మనుషులు వంశీని ప్రవళికని హాస్పిటల్కి తీసుకెళ్తారు. మధ్య దారిలోనే వంశీ ప్రాణాలు కోల్పోతాడు. హాస్పిటల్కి వెళ్ళాక ప్రవళికకు చికిత్స చేపిస్తారు. జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు. విషయం తెలియగానే ముంబైకి వస్తారు వంశీ వాళ్ళ నాన్న. వంశీ దగ్గరికి వెళ్ళి నీకోసమే ఈ డబ్బు సంపాదించాను, కానీ అది తీసుకోవడానికి ఇప్పుడు నువ్వే లేవు. ఇంకా ఈ డబ్బు ఎందుకు, నేనెందుకు అని బాధపడతారు వంశీ వాళ్ళ నాన్న. కొడుకు మరణించడంతో పరువు డబ్బు మీద వ్యామోహం పోతుంది. వంశీ చనిపోయాడని తెలియగానే తాను చనిపోదామనుకుంటుంది ప్రవళిక. కానీ వంశీ వాళ్ళ నాన్న ప్రవళికను చనిపోకుండా అడ్డుపడతాడు. నా కొడుకు చనిపోయాడు, కానీ నీ కడుపులో వాడి ప్రతిరూపం ఉంది, దాన్ని చంపకమ్మా అని వంశీ వాళ్ళ నాన్న ఏడుస్తూ ప్రవళికతో అంటాడు. ప్రవళిక తన బిడ్డ కోసమైనా బ్రతకాలని అనుకుంటుంది. ఒక వారం తర్వాత వంశీ వాళ్ళ నాన్న ప్రవళిక దగ్గరికి వస్తారు. ఇప్పుడు వంశీ లేడు, కానీ వంశీ అనుకున్నది జరగాలి. వంశీ MBBS చదివి సొంతంగా హాస్పిటల్ కట్టాలని అనుకునేవాడు. వాడి కోరికను నువ్వు నెరవేర్చాలని, చదువు కోసం నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్ కట్టిస్తాను, అలా అయినా వాడు పైలోకంలో సంతోషంగా ఉంటాడని వంశీ వాళ్ళ నాన్న ప్రవళికతో అంటాడు. ఈ మాట విన్న ప్రవళిక అక్క బావ ప్రవళికను ఒప్పిస్తారు. 6 నెలల తర్వాత ప్రవళిక ఒక బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డను పిల్లలు లేని తన అక్క అయిన రాణి చేతికిస్తుంది ప్రవళిక. 3 సంవత్సరాల తర్వాత ప్రవళిక MBBS పూర్తి చేసి తన మామగారు కట్టించిన హాస్పిటల్లో డాక్టర్గా ఉంటూ ఎంతోమందికి ఉచితంగా వైద్యం చేస్తూ కాలం గడిపేస్తుంది. తన మామగారి సహాయంతో ఎంతోమంది అనాథలను చేరదీస్తుంది. ఇలా వంశీ కోరికను ప్రవళిక నెరవేరుస్తుంది. ఇంత మంచి కథను మనకు అందించిన సాయినాథ్ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.